ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా అనే ఒక ఏరియాని ఇప్పుడు మీకు ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నాను. ఇదంతా మధ్యధరా సముద్రం. మీరు ఇక్కడ చూస్తే ఇరాక్, సిరియా, ఇది ప్యాలెస్టైన్ ఏరియా, ఇది వెస్ట్ బ్యాంక్, ఇక్కడ గాజా స్ట్రిప్, ఇక్కడ కింద వస్తే ఈజిప్టు, పైకి వెళ్తే మీకు లెబనాన్ కూడా ఉంటుంది. ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా కాన్ఫ్లిక్ట్లో ఇటు యువతల పక్కన జోర్డాన్ ఉంది. ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా కాన్ఫ్లిక్టు ముఖ్యంగా గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి వార్తల్లో ఉంది. 7th October 2023 రోజున గాజా అనే ఒక ఏరియా నుంచి, మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాప్లో కూడా, ఈ గాజా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గాజా స్ట్రిప్లో నుంచి హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను ఈ దక్షిణ ఇజ్రాయెల్లోకి ప్రవేశించి, ఇక్కడ ఈ దక్షిణ ఇజ్రాయెల్లో, ఇది నార్త్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇది సౌత్ ఆఫ్ ఇజ్రాయెల్ కదా, దిస్ ఈజ్ ద ఈస్ట్. సో మీరు గమనించినట్లయితే ఈ గాజాలో నుంచి హమాస్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లోపలికి వచ్చి ఇజ్రాయెల్లో, ఈ సదరన్ ఇజ్రాయెల్లో ప్రవేశించి ఇక్కడ 1200 పైగా ఇజ్రాయేలీ పౌరులు ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భం అది. అక్కడ ఆ టైంలో వాళ్ళని షూటింగ్, కాల్చివేయడం జరిగింది, కిడ్నాపింగ్స్ జరిగినాయి, చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, పెద్దవాళ్ళని. ఆ విధంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్తైనాకి మధ్య జరుగుతున్న గొడవ, ఈ వెస్ట్ బ్యాంక్ అనేది, ఈ గాజా స్ట్రిప్ అనేది, ఈ గోలన్ హైట్స్ అనేది, ఈ జెరూసలం ఇక్కడ మీకు కనపడుతుంది, ఈ జెరూసలం అనేది, ఇది చాలా కీలకమైన కంటెన్షియస్ ఇష్యూస్. రాజ్యం ఏర్పడాలంటే 4 ఉండాలి. ఏంటంటే ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారము. ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎ స్టేట్ యూ షుడ్ హ్యావ్ 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. యూ షుడ్ హ్యావ్ పీపుల్, యూ షుడ్ హ్యావ్ టెరిటరీ, యూ షుడ్ హ్యావ్ గవర్నమెంట్, యూ షుడ్ హ్యావ్ సావర్నిటీ. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఇజ్రాయెల్ ఒక స్టేట్గా ఆవిర్భవించింది 1948 May 14th. కానీ ఈ గాజా స్ట్రిప్పు, ఈ వెస్ట్ బ్యాంకు, ఈ ఈస్టర్న్ జెరూసలంలో ఉన్న ఈస్ట్ సైడ్ని కలుపుకొని మరి ప్యాలెస్తైనా అనే ఒక రాజ్య స్థాపితం జరగాలని, ప్యాలెస్తైనా అదే స్టేట్హుడ్ రావాలి అని జరుగుతున్న గొడవ. సో 2023 October 7th నుంచి టుడే యాజ్ ఐఎమ్ టాకింగ్ టు యూ, ఇవాళ మనం మాట్లాడుకుంటున్న రోజు ఇవాళ, మరి ఈ 6 + ఒక 3 నెలలు, ఆల్మోస్ట్ 9 months నుంచి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 9 months, టోటల్ 9 months నుంచి 9 నెలల్లో యుద్ధం గాజా స్ట్రిప్కి, ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న, అంటే ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్పు అంటే ప్యాలెస్టైన్లో భాగం, ప్యాలెస్టైన్కి ఇజ్రాయెల్కి జరుగుతున్న గొడవ ఇంతవరకు ఆగల. కొన్ని వేల మంది, 36,000 మంది పైగా ప్యాలెస్తైనాలో ఉన్న వాళ్ళు చనిపోయారు. సో ప్యాలెస్తైనాలో ఉన్న వాళ్ళు ఇంతమంది చనిపోయారు కాబట్టి ఇజ్రాయెలీ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, ఆయన వార్ క్యాబినెట్ని రద్దు చేశాడని తెలిసింది. వార్ క్యాబినెట్ ఎందుకు రద్దు చేశారు అంటే, ఆ వార్ క్యాబినెట్లో ఉన్న ప్రజల్లో చాలామంది, సభ్యుల్లో చాలామంది బెంజమిన్ నెతన్యాహుకి వ్యతిరేకంగా మారుతున్నారు, సొంత వాళ్లే అనేది ఒక కీలక అంశం. రెండోది బెనీ గంజ్ అని, ఆయన కూడా వ్యతిరేకంగా మారుతున్నాడు అనేది ఇంకో సంకేతం. అమెరికన్ గవర్నమెంట్ ఆల్సో పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ బెంజమిన్ నెతన్యాహు, ద ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, టు స్టాప్ ది బ్లడ్షెడ్ ఇన్ ప్యాలెస్టైన్. సో ఇలాంటి తరుణంలో ప్రపంచ శాంతికి ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ మధ్య జరుగుతున్న గొడవ ఒక పెద్ద అగాధంగా ఏర్పడుతున్న ఈ తరుణంలో మనము ఈ కాన్ఫ్లిక్ట్ జరిగే దాన్ని ఆపటానికి వీ హ్యావ్ టు యూజ్ ఆల్ అవర్ రీసోర్సెస్. సో ఇండియా ఆల్సో హ్యాస్ టు ప్లే ఏ రోల్. సో ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా కాన్ఫ్లిక్ట్ ఆపటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఒక 7 గ్లోబల్ ఫ్లాష్ పాయింట్స్ ఉంటే, అంటే ఉత్తర కొరియా, నార్త్ కొరియా జరిగే మధ్య గొడవ, ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ మధ్య గొడవ, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా మధ్య జరిగే గొడవ, లేదా మనకి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, సూయజ్ కెనాల్, మలక్కా స్ట్రైట్స్ అనే నేవల్ చోక్ పాయింట్స్, ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపారాలు 70 to 80% షిప్పింగ్ లైన్స్ ద్వారా జరుగుతాయి. సో వీటన్నిటిని మనం గమనించినప్పుడు, ప్లస్ తైవాన్ చైనా మధ్య జరిగే గొడవ,
రష్యా యుక్రెయిన్ మధ్య జరిగే గొడవ, ఇవన్నీ ప్రపంచ శాంతిని, ప్రపంచం యొక్క సౌభ్రతత్వాన్ని, ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపారాలని మరి చాలా నష్టపరుస్తున్న సంఘటనలు ఇవన్నీ, నేను ఇప్పుడు ప్రస్తావించిన అంశాలన్నీ. వీటిని కాపాడటానికి ఐక్యరాజ్య సమితి ఉన్నప్పటికీ ఐక్యరాజ్య సమితి యాక్టివ్గా రోల్ ప్లే చేయలేకపోవటం కానీ, ఐక్యరాజ్య సమితికి ఉన్న లిమిటేషన్స్ కానీ, ఐక్యరాజ్య సమితికి ఉన్న ఛాలెంజెస్ కానీ ఏదేమైనప్పటికీ మరి ఈ ప్రపంచ శాంతికి మట్టికి విఘాతం కలుగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ గురించి నేను మాట్లాడినప్పుడు మీకు దీన్ని ఎంత త్వరగా ఆపితే అంత మంచిది, లేదా మూడో ప్రపంచానికి యుద్ధానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ వార్ క్యాబినెట్ని రద్దు చేయటం మూలంగా ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నవి అంటే మనకు 3 విషయాలు అర్థమైనాయి. ఒకటి, అమెరికా యొక్క సపోర్టు ఇజ్రాయలీ ప్రభుత్వానికి తగ్గిపోతున్నది, నెంబర్ 1. 2, ఇజ్రాయలీ అంతర్గత రాజకీయ పార్టీల్లో కూడా, అంటే ఇజ్రాయలీ డొమెస్టిక్ పాలిటిక్స్లో కూడా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకి వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీ లీడర్సు లేకపోతే సొంత పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఆయన మీద విశ్వాసాన్ని తగ్గించుకుంటూ వెళ్తున్నారంటే ఆయన మీద విశ్వాసం సన్నగిల్లుతున్నది. 2ది. 3వది, అన్నిటికన్నా ముఖ్యంగా ఇజ్రాయెల్ కూడా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంది. వార్ని పాలస్తీనా మీద ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేదు. అన్నిటికన్నా ముఖ్యము, ఎవరైతే పాలస్తీనాలో బందీలుగా ఉన్నారో, అంటే పాలస్తీనాలో ఉన్న గాజా స్ట్రిప్ అనే ఏరియాలో ఎవరైతే బందీలుగా ఉన్నారో, ఎవరు బంధించారు? హమాస్ బంధించారు. ఇజ్రాయలీ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఆ హమాస్ చెర నుంచి ఆ బందీల్ని విముక్తి చేయలేకపోవటం కూడా బెంజమిన్ నెతన్యాహు అండ్ టీమ్కి పెద్ద గొడ్డలి పెట్టు. అంటే పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ద ఎబిలిటీ ఆఫ్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ యాజ్ ఆఫ్ నౌ, మిస్టర్ బెంజమిన్ నెతన్యాహుస్ ఇన్ఎబిలిటీ టు బ్రింగ్ బ్యాక్ ది Israeli citizens from the Palestine Hamas camps. ఇది ఒక పెద్ద విఘాతం. సో దీస్ ఆర్ ది 4-5 ఇంప్లికేషన్స్ కానీ, కాన్సిక్వెన్సెస్ అనండి కానీ. సో దీని ద్వారా మనకి స్పష్టంగా ఏం కనపడుతుంది అంటే ఇజ్రాయేలీ ప్రభుత్వము బలహీనపడింది, నెంబర్ 1. నెంబర్ 2, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ మరింత బలహీనపడ్డాడు. ఎందుకు అంటే ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ని, లేకపోతే ఇజ్రాయెల్కి మిత్రపక్షాలైన దేశాలని ఒక చోటకు తీసుకొచ్చి హమాస్కి గుణపాఠం చెప్పే విధంగా ఇజ్రాయలీ ప్రభుత్వం చేయలేకపోయింది. ప్రపంచంలో నెంబర్ 1 స్పై ఏజెన్సీగా పేరున్న మొసాద్ కూడా దారుణం ఏంటంటే, అవమానకరమైంది ఏంటంటే, నెంబర్ 1 స్పై ఏజెన్సీ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు మొసాద్, ఇజ్రాయలీ స్పై ఏజెన్సీ పేరు వచ్చేది. ఇజ్రాయలీ స్పై ఏజెన్సీ మొసాద్ కళ్ళుగప్పి ఈ గాజా స్ట్రిప్లో నుంచి ఎలా హమాస్ టెర్రరిస్టులు ఈ గాజా స్ట్రిప్లో నుంచి ఇజ్రాయెల్లో ప్రవేశించి ఇక్కడ చాలామంది అమాయకుల్ని బలి తీసుకోవటం ఏంటి, అమాయక ఇజ్రాయలీ ప్రజల్ని తీసుకెళ్ళి బందీలుగా మరి క్యాంప్స్లో పెడతాం ఏంటి, కిడ్నాప్ చేయటం ఏంటి, కిడ్నాప్ చేసిన వాళ్ళని తెచ్చుకోలేకపోవటం ఏంటి మళ్ళీ ఇజ్రాయెల్. దీని ద్వారా ఇజ్రాయెల్ యొక్క న్యాయకత్వం మీద, ఇజ్రాయెల్ యొక్క సమర్థత మీద, ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ మీద, ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ మీద, ఇజ్రాయెల్ యొక్క సెక్యూరిటీ మెజర్స్ మీద ఇజ్రాయలీ దేశస్తులతో పాటుగా ప్రపంచంలో చాలామంది ఇజ్రాయెల్ని రోల్ మోడల్గా తీసుకున్న మిలిటరీ వ్యవస్థలు, మిలిటరీ అధికారులు, పోలీస్ అధికారులు కూడా ఇజ్రాయెల్ మీద రెస్పెక్ట్ని కోల్పోయారు. సో ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ ఇజ్రాయెల్ టు బ్రింగ్ బ్యాక్ ఇట్స్ నార్మల్సీ అండ్ స్టాప్ ది war that it has been doing for the last 7 to 8 months, because Israel could not completely eliminate Hamas terrorists within the Gaza area. So it's also a big setback for Israel. The state of Israel has to do a lot of soul searching why they are failing. So this is about it. And the abolition of war cabinet by Israeli Prime Minister is going to give a strong
signal not only to the outsiders but also inside Israelis.